ఈ అసమానతలు తొలగిపోనంత కాలం మహిళల భద్రత సాధ్యం కాదని భావిస్తూ మహిళల ప్రియనేస్తం మానవికి స్వాగతం పలుకుతున్నాం. పిల్లలు ఏడాదంతా ఎదురు చూసే సంతోష ఘడియలు వేసవి సెలవులు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఈ హాలిడేస్ ఎంతో విలువైనవిగాను మారాయి. ఈ సమయంలో వారిని ఎలా ఎంగేజ్ చేయాలనే విషయం తల్లిదండ్రులకు పరీక్షగాను మారింది. ఈ సందర్భంగా ఈ పరీక్షా సమయాన్ని పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేలా ఎలా ప్లాన్ చేయాలనే అంశంపై చేపట్టిన వేదిక మీకోసం సిద్ధంగా ఉంది. వేసవికాలం వచ్చిందంటే పిల్లల ఎగ్జామ్స్, టెన్షన్స్, ఆ టెన్షన్ రిలీఫ్ చేసే సెలవులు. టెన్షన్ల నుండి బయటపడిన పిల్లలకు సెలవులతో ఓ పక్క రిలీఫ్, మరో పక్క బోరింగ్. మరి విలువైన ఈ వేసవి సెలవులను పిల్లలకు ఉపయోగకరంగా చేయడమెలా? అకాడమిక్ పుస్తకాలతో కుస్తీ పట్టిన ఆ చిన్నారుల ముందు మరిన్ని కొత్త పుస్తకాలను ఉంచి వారిని ముంచేయాలా? రాబోయే అకాడమిక్ ఇయర్ కి ప్రిపేర్ చేయాలా? సమ్మర్ క్యాంపుల్లో చేర్పించాలా? లేదా వారికి మరో వ్యాపకాన్ని కల్పించాలా? వేసవి సెలవులు వచ్చాయంటే తల్లిదండ్రుల మనసులో మెదిలే ప్రశ్నలు ఇవి. వీటికి సమాధానంగా ప్రత్యేక చర్చను చేపట్టింది ఇవాల్టి వేదిక. వెల్కమ్ టు వేదిక. సమ్మర్ వచ్చేసింది, పిల్లలకు హాలిడేస్ కూడా వచ్చేసాయి. మరి పిల్లల్ని ఏ విధంగా ఎంగేజ్ చేస్తే తల్లులకు లాభం ఉంటుంది, పిల్లలకు లాభం ఉంటుంది? వినోదానికి వినోదం, విజ్ఞానానికి విజ్ఞానం కూడా అందాలి అంటే తల్లులు ఏం చేయాలి అనే వివరాలను మనకు అందజేయడానికి చైల్డ్ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ పి జ్యోతిరాజా గారు ఉన్నారు. అలాగే పేరెంట్ ఆశాలత గారు ఉన్నారు. హాయ్ అండి. సెలవులు వచ్చేసినాయి, పిల్లల అల్లరితో ఇల్లంతా లేపుతుంటారు, టాప్ లేపుతుంటారు. అటు అమ్మలకు కూడా చాలా బిజీగా ఉంటారు వాళ్ళతో. మరి ఏ విధంగా ఎంగేజ్ చేయాలి? ఎటువంటి యాక్టివిటీస్ పిల్లలకు లాభం? సాధారణంగా ఒక 10.5 months ఆల్రెడీ వాళ్ళు స్కూల్లో ఉన్న తర్వాత వాళ్ళ పిల్లల ప్రకారం ఏంటంటే ఓకే ఇట్స్ అ గుడ్ టైం, యాక్చువల్లీ ఒక 1.5 months నేను ఇంట్లో ఉండొచ్చు అని వాళ్ళు అనుకుంటారు. కానీ అదే పిల్లలకి మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే 8 hours 9 hours స్కూల్లో ఉన్న తర్వాత ఒక 1 or 2 hours ఇంట్లో ఉండి హెల్ప్ చేయడం వేరు. ఇక్కడ ఏంటంటే ఎలాంటి యాక్టివిటీ నిజంగానే ఇట్స్ రియల్ టఫ్ టైం కదా పేరెంట్స్, ముఖ్యంగా తల్లులకి. కానీ ఎలాంటి యాక్టివిటీస్ అంటే టైట్ ప్యాక్డ్ యాక్టివిటీస్ మాత్రం కాదు. ఎందుకంటే నేను చాలా మంది పేరెంట్స్ చూసాను, యాజ్ యూజువల్ గా ఇప్పుడు వాళ్ళు సమ్మర్ లో కూడా ఎలా వెళ్తున్నారు అంటే మార్నింగ్ 8 or 9 o'clock కి సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు 5 to 6 వరకు మళ్ళీ సమ్మర్ క్యాంప్ లో ఉంటున్నారు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ స్కూల్ లాగా ఉంటుంది. సో అంత టైట్ ప్యాక్ షెడ్యూల్ కాకుండా రిలాక్సింగ్ గా ఉండే యాక్టివిటీస్ ఏదైనా సరే వాళ్ళకి చేయించగలిగితే వాళ్ళు ఈ హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఓకే, సో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే పేరెంట్స్ వాళ్ళు చెయ్యలేని పనులన్నీ కూడా, అంటే మదర్ కి డ్రాయింగ్ ఇష్టం లేకపోతే సింగింగ్ ఇష్టము, ఆవిడ నేర్చుకోలేకపోయారు, సో పాపని తీసుకెళ్లి సింగింగ్ క్లాస్ లో జాయిన్ చేస్తారు. అలాగే డాన్స్ ఇష్టం, డాన్స్ క్లాస్ లో అక్కడ సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ ఇన్ని యాక్టివిటీస్ చేసేటప్పటికి ఏంటంటే ఎందులోనూ కూడా వాళ్ళకి ఒక పరిపూర్ణత కానీ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వదు. జస్ట్ వెళ్ళి అక్కడ ఏదో టైం స్పెండ్ చేసి రావడమే తప్పించి యాక్చువల్ గా వాళ్ళకి ఎంత ఉపయోగం అవుతుంది అనేది కూడా తెలియదు. కాబట్టి ఏ యాక్టివిటీ నేర్పించినా కూడా వాళ్ళు ఇష్టపడి చేసేటట్టుగా ఉండే యాక్టివిటీ కావాలి, కానీ వాళ్ళు ఏదో టైం పాస్ కోసం చేసే యాక్టివిటీ మాత్రం ఉండకూడదు సమ్మర్ లో చేసేటప్పుడు. ఓకే ఓకే, ఆశలత గారు, మీరు ఒక పేరెంట్ గా మీరేం చెప్తారు? చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి వాళ్ళను ప్రిపేర్ చేస్తుంటారు, ట్యూషన్స్ అని లేదా ఏదైనా సరే. మరి మీరు దాన్ని ప్రోత్సహిస్తారా? ఒక విధంగా చెప్పాలి అని అంటే కొంత గ్యాప్ ఇవ్వటం మంచిదండి వాళ్ళకి. ఒక కంప్లీట్ ఒక టైట్ షెడ్యూల్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కి ప్రిపేర్ అవ్వమని వెంటనే మనం డెఫినెట్లీ బుక్స్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ప్రతి స్కూల్లో. ఎస్ఎస్సి కరిక్యులం వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ లో కూడా ప్రైవేట్ క్లాసులు జరుగుతూ ఉంటాయి. అది కాకుండా నెక్స్ట్ ఇయర్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అన్ని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే అవి చూడంగానే వాడికి నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేసింది నాకు బర్డన్, బాబోయ్ మళ్ళీ ఎప్పుడో కూర్చోబెట్టి చదివిచ్చేస్తా ఉంటారు గ్యాప్ చూసుకుని, ఏం చేయాలో ఏమో నాకు పెద్ద స్ట్రెస్ అని అనుకుంటూ వాడు అనుకుంటాడు. కానీ వాడిని అలా రిలాక్స్డ్ గా వదిలేసి వాట్ డూ యూ వాంట్ టు డూ అని చెప్పి మనం అడిగి, నీకు ఏమి ఇష్టం నాన్న, వాట్ ఆర్ యూ ప్లానింగ్, నీ మనసులో ఏముందో చెప్పు, దాన్ని బట్టి నేను ప్లాన్ చేసి నేను నీకు అనుగుణంగా దాన్ని నేను హెల్ప్ చేస్తాను అని అంటే డెఫినెట్లీ వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్ని చెప్తారు. ఏంటంటే కొంతమందికి స్విమ్మింగ్ ఉంటుంది, ఎస్పెషల్లీ మా వాడికి డాన్సింగ్ అంటే ఇష్టం, స్విమ్మింగ్ అంటే ఇష్టం, క్రికెట్ అంటే ఇష్టం. ఇలా మధ్యలో కొంత ఒక చిన్న గ్యాప్ లో వాళ్ళు చిన్న చిన్న ఇవి ఇస్తూ ఉంటారండి. ఏంటంటే మన
కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఈ సమ్మర్ వెకేషన్ లో ఒక 15 days 20 days వీడు కొంచెం డివోషనల్స్ టైప్ కూడా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అక్కడ ఒక 1 month కంప్లీట్ హాఫ్ డే వరకు చాలా వెరైటీగా వాళ్ళని ఎంగేజ్ చేసేస్తారు. అక్కడ పెయింటింగ్, డాన్సింగ్, సింగింగ్, ఎవ్రీథింగ్ అన్నమాట. వాళ్ళని ఎట్లాంటి వాతావరణంలో పెట్టేస్తారంటే పేరెంట్స్ వాళ్ళ ఇష్టం ఏమన్నా ఎంజాయ్ చేయని చేస్తారు. సాయంత్రం అయ్యేసరికి కాసేపు ప్లీజ్ అని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు మన కోసం కూర్చొని ఊరికినే సరదాగా నెక్స్ట్ ఇయర్ సిలబస్ ని కాస్త మనము ఆ గ్యాప్ లో మనము కంప్లీట్ చేసుకోగలిగితే వాడు కొంచెం కాన్ఫిడెంట్ గా నెక్స్ట్ ఇయర్ స్కూల్ సమ్మర్ అయిపోగానే స్కూల్ కి వెళ్ళడానికి వాడు ప్రిపేర్ అవుతాడు. కష్టపడి కాకుండా ఇష్టపడి సంతోషంగా వెళ్తాడు. కాన్ఫిడెన్స్ పెరుగుద్ది ముందు వాడి మనసులో. ఇటు ఎంజాయ్ చేశాడు, ఇటు కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. జ్యోతి రాజా గారు, ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి, అమ్మమ్మలు నానమ్మలు అందరూ కూడా ఊర్లలో ఉండిపోతున్నారు. ఈ కాంక్రీట్ జంగిల్లో వాళ్లకు పచ్చదనమే కరువైపోతుంది. మరి ఈ పిల్లల్ని ఈ వేసవి సెలవుల్లో తాతయ్య దగ్గరికి, నానమ్మ దగ్గరికి, పల్లెటూళ్ళకి పంపటం ఇది ఒక చేంజ్ గా ఉంటుందంటారా? డెఫినెట్ గా పంపించాలండి. అంటే మనం ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యన మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి, పిల్లలకి వాల్యూస్ ఉండట్లేదు, అంటే రెస్పెక్ట్ తెలియట్లేదు. నేను రీసెంట్ గా ఒక ఫంక్షన్ అంటే ఒక గుడిలో ఒక ఫంక్షన్ కి వెళ్ళాను. నేను ఆ పెద్దవాళ్ళందరూ పాటలు పాడుతున్నారు అనమాట. వాళ్ళతో పాటు వాళ్ళ మనవలు పిల్లలు వచ్చారు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాపం వాళ్ళు పాడుతున్నారు, వీళ్ళు ఎందుకు వచ్చారో కంపెనీ కోసం వచ్చారేమో నాకు తెలియదు కానీ వీళ్ళు ఇక్కడ ఏంటంటే చాలా అరుస్తూ గోల్ చేస్తూ ఐ థింక్ చాలా అల్లరి చేస్తున్నారు. ఆ పాడే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు. అంత పెద్ద వాళ్ళు ఉన్నారు, 50-60 years ఉన్న వాళ్ళు అంత డివోషనల్ గా అంత బాగా పాడుతున్నప్పుడు పిల్లలు దీని వల్ల వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. చూసే వాళ్ళకి కూడా ఏంటి వీళ్ళ పిల్లలు ఉంటే వీళ్ళే చేయట్లేదు. ఇన్ఫాక్ట్ నేనైతే ఒక పాపని పిలిచి, అమ్మ ఎవరు పాడుతున్నారంటే మా నాన్నమ్మ పాడుతుందని చెప్పి. అంటే మీ నాన్నమ్మ పాడుతున్నప్పుడు నువ్వు నాన్నమ్మ కోసం వచ్చావా అంటే అవును నేను నాన్నమ్మ కోసం వచ్చానని. మరి అంత బాగా కష్టపడి నాన్నమ్మ పాడుతున్నప్పుడు నువ్వు ఆట వినాలా వినకూడదా అంటే వినాలా అంటే అంది. అయితే మరి కొంచెం సేపు కూర్చుని నాన్నమ్మ పాట విని మెచ్చుకుంటాం, మీ నాన్నమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుందా అని. అవును హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఒక 10 నిమిషాలు కూర్చో, 10 నిమిషాల తర్వాత నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. మరి అమ్మాయి ఏమనుకుందో నాకు తెలియదు. అంటే యాక్చువల్లీ ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై సెల్ఫ్ ఆ టైంలో. అంటే నేను అన్నది ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అంటే రెస్పెక్ట్ అన్నది కానీ, పెద్దవాళ్ళని గౌరవించడం కానీ, మేనర్స్ అన్నది కానీ ఉత్తప్పుడు ఏమంటారంటే మేము స్కూల్లో టైంలో బిజీగా ఉంటాం, మేము నేర్పించలేమంటారు. కానీ ఇలాంటి టైంలో కనుక అది సమ్మర్ లో టైం దొరికినప్పుడు చిన్న కథల రూపంలో కానీ చిన్న ఏదో రకం బయటకి తీసుకెళ్ళడం కానీ ఇలాంటివి నేర్పించి బయటకు వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఒకవేళ పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, ఇలాంటివి సాధారణంగా అంటే అమ్మమ్మలు తాతలు ఉంటే డెఫినెట్ గా వాళ్ళు నేర్పిస్తారు. నాన్న ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. అది ఫస్ట్ చేయాల్సింది. డెఫినెట్ గా ఒక అమ్మమ్మలు తాతలు ఉంటే ముందు వాళ్ళ దగ్గరికి పంపించాలి. అలా ఒకవేళ మీకు కుదరనప్పుడు ఏంటంటే డెఫినెట్ గా ఒక ఈ సిటీ వాతావరణంలోంచి లేకపోతే వాళ్ళు ఉన్న సిటీ అనే కాదు ఎక్కడైనా సరే వాళ్ళు ఉన్న వాతావరణం నుంచి వేరే వాతావరణం తీసుకెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది విలేజ్ కావచ్చు, టౌన్ కావచ్చు, ఒకలాంటి కంఫర్ట్ జోన్ లో ఉంటారు వీళ్ళు పిల్లలు. ఈ కంఫర్ట్ జోన్ నుంచి వేరే జోన్ లోకి వెళ్ళినప్పుడు ఎంతలా అడ్జస్ట్ అవుతారు. ఇక్కడ అన్ని ఉంటాయి, అక్కడ కరెంట్ ఉండకపోవచ్చు, ఇంకేదో కంఫర్ట్స్ ఉండకపోవచ్చు. చూడు లైఫ్ ఇలా కూడా ఉంటుంది అన్నది మనం ప్రాక్టికల్ గా టీచ్ చేయడానికి దిస్ ఇస్ రైట్ టైం. ఓకే, సో అది మెయిన్. చాలా మంది వర్కింగ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వర్కింగ్ పేరెంట్స్ తో. ఎందుకంటే వాళ్ళంటారు నాకు అన్ని కుదరదు కదండి అన్ని రోజులు. అంటే మీరు టోటల్ గా కూడా అక్కర్లేదు, ఒక 1 week బ్రేక్ తీసుకోండి మీ పిల్లల కోసం. సంవత్సరంలో మేబీ ఆ 1 week మీరు సేవ్ చేసుకుని ఆ 1 week మీ పిల్లలతో పాటు మీరు ఉండండి. మీ పాటు ఉండి వాళ్ళని పంపించి మీరు కూడా అక్కడ ఉండి, లేదంటే ఈవెన్ ఇంట్లో ఉన్నా అక్కడ సిటీలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా ఒకలాంటి అట్మాస్ఫియర్ ఏంటంటే ఈ 1 week వీఆర్ డిఫరెంట్. మేము డిఫరెంట్ గా స్పెండ్ చేస్తాము, ఒకరి కోసం ఒకళ్ళు అన్ని చేసుకుంటాం. ఇంట్లో షేరింగ్ అండ్ కేరింగ్ అంటాం. సో పిల్లలతో చేయించడం, వాళ్ళు చేయడం, ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎప్పుడైతే ఉంటుందో పిల్లలు ఇంటిని ప్రేమించడం మొదలు పెడతారు. సో వాళ్ళకి ఇల్లు అంటే బర్డెన్ కాదు, బయటికి వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ అనేది చాలా తక్కువ కలుగుతూ ఉంటుంది. ఆశలత గారు, మరి వర్కింగ్ పేరెంట్ గా మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? మీ బాబుని